శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో కుజగ్రహము మే 11వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:47 స్వక్షేత్రమైనటువంటి మేషరాశిలోకి ప్రవేశిస్తోంది. మీనరాశిలో ఉన్న కుజుడు మేషరాశిలోకి మారటం అంటే కుజుడి మేష సంక్రమణం జరగటం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఇలా మే 11వ తేదీ మధ్యాహ్నం 12:47 మేషరాశిలోకి వచ్చిన కుజుడు మళ్ళీ జూన్ 21వ తేదీ వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి వరకు కూడా కుజుడు మేషరాశిలోనే ఉంటాడు. అంటే మే 11వ తేదీ నుంచి జూన్ 20 వరకు మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకి అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ద్వాదశ రాశులలో ఏ రాశుల వారికి కుజుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, అనుకూల ఫలితాలు పెరగటానికి వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కుజుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో మే 11వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు ఈ కుజుడి మేష సంక్రమణం స్వక్షేత్ర సంక్రమణం అనేది ద్వాదశ రాశుల వారికి ఏ విషయాలలో ఎలాంటి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుందో, ద్వాదశ రాశుల వాళ్ళ సంపూర్ణ భవిష్యత్తు కుజుడి ట్రాన్సిట్ మీద అంటే కుజుడి సంచారంలో మార్పు మీద ఏ విధంగా ఆధారపడి ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి మే 11వ తేదీ కుజుడు మేషరాశిలోకి రాగానే అంటే కుజుడి మేష సంక్రమణం జరగగానే ఈ కుజుడి మేష సంక్రమణం అనేది లాభస్థానంలో మిథున రాశి వాళ్ళకి ఏర్పడుతుంది. అంటే 11వ స్థానంలో ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం ఈ 11వ స్థానాన్ని ఏకాదశ స్థానం, లాభస్థానం అంటారు. ఇది అనుకూల ఫలితాలే కలిగింపజేస్తుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఈ కుజుడి ట్రాన్సిట్ లో చేంజ్ అనేది అనుకూల ఫలితాలే ఇస్తుంది. కుజుడి మేష సంక్రమణం వల్ల ఖచ్చితంగా మే 11 నుంచి జూన్ 20 వరకు మిథున రాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎలాంటి శుభ ఫలితాలను మిథున రాశి వాళ్ళు పొందుతారంటే, మిథున రాశి వాళ్ళకి ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో వ్యతిరేకత ఉండదు. ప్రతి పనిలో కూడా అనుకూలతే ఎక్కువగా ఉంటుంది. అలాగే చేస్తున్న ప్రతి పనిలో సంతోషం ఏర్పడుతూ ఉంటుంది. దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి. తలపెట్టిన పనుల్లో విఘ్నాలు లేకుండా జయప్రదంగా పూర్తవటం, ఆ పనిలో రావాల్సిన క్రెడిట్ కూడా రావటం వల్ల మిథున రాశి వాళ్ళు విపరీతమైన ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే ఇంతకు ముందు ఏవైనా సరే పనులు మధ్యలో వదిలిపెట్టినట్లయితే ఆ మధ్యలో వదిలిపెట్టిన పనులు కూడా మిథున రాశి వాళ్ళు ఈ కుజుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల చాలా సులభంగా పూర్తి చేస్తారు. కుజుడు భూకారకుడు, గృహకారకుడు. కాబట్టి ఇంతకు ముందు ఏవైనా కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేసి మధ్యలో వదిలేసినా కూడా మిథున రాశి వాళ్ళు ఈ టైంలో ఆ కన్స్ట్రక్షన్స్ పూర్తి చేయడానికి అవసరమైన స్టెప్స్ వేయగలుగుతారు. దానికి సంబంధించిన నిర్మాణాత్మకమైన పనులన్నీ కూడా చేపట్టగలుగుతారు. అలాగే రియల్ ఎస్టేట్ పరంగా ఆగిపోయిన పనుల్లో కూడా మంచి సక్సెస్ వచ్చి రియల్ ఎస్టేట్ డీల్స్ ఓకే అయ్యే విధంగా చేసుకుంటారు. ఇంతకు ముందు ఏమైనా బ్యాంక్ లోన్స్ రావాల్సినవి ఆగిపోయినా కూడా అవన్నీ కూడా సకాలంలో రావటం, బ్యాంక్ లోన్ శాంక్షన్ కావటం, ఇలాంటివి కూడా మిథున రాశి వాళ్ళకి జరుగుతాయి. అలాగే ఇంతకు ముందు బ్రదర్స్తో కలిసి ఏవైనా కార్యక్రమాలు ప్రారంభిస్తే అవి ఆగిపోతే కనుక అవి కూడా ఈ సమయంలో ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ ముందుకు తీసుకెళ్లటం, అసంపూర్తిగా ఉన్న పనులన్నీ కూడా కొనసాగించడం, ఇవన్నీ కూడా 11వ స్థానంలో ఉన్నటువంటి కుజుడి వల్ల మిథున రాశి వాళ్ళు చేయగలుగుతారు. అలాగే రావాల్సిన ధనం కూడా సకాలంలో చేతికి అందుతుంది. ఇంతకు ముందు ఎవరికైనా మనీ ఇచ్చి అది స్ట్రక్ అయిపోయి ఉంటే కనుక మిథున రాశి వాళ్ళకి ఈ టైంలో ప్రయత్నం చేసుకుంటే ఆ మనీ తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏ పని చేయాలన్నా ధైర్యం పెరుగుతుంది. దృఢ సంకల్పంతో ఆ పనులు చేస్తూ ఉంటారు. కష్టసాధ్యమైనటువంటి పనులైనా సరే చాలా ఆత్మవిశ్వాసంతో ఆ పనులన్నీ మిథున రాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే నూతన వస్తులాభం ఉంటుంది. కొత్త కొత్త వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు. దానివల్ల ఇంట్లో అందరికీ ఆనందం కలుగుతూ ఉంటుంది. సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో తులతూగుతూ ఉంటారని చెప్పుకోవాలి. అలాగే కుజుడు 11వ స్థానంలోకి వచ్చాడు కాబట్టి ప్రధానంగా ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా మిథున రాశి వాళ్ళకి మంచి గ్రోత్ అనేది కనిపిస్తుంది. హోటల్ కమ్ రెస్టారెంట్, రైస్, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇలాంటి బిజినెస్లు చేసే మిథున రాశి వాళ్ళకి కూడా ఆ బిజినెస్లో మంచి లాభం వస్తుంది. రియల్ ఎస్టేట్లో కూడా బాగా సక్సెస్ వస్తుంది.
డబ్బులు అడ్జస్ట్ అయ్యి అప్పులు తీర్చేయటానికి కూడా ఈ టైంలో అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా కుజుడు భూకారకుడు, గృహకారకుడు కాబట్టి భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు వీటి పరంగా కొనటాలు అమ్మటాల్లో కూడా మిథున రాశి వాళ్ళు మంచి లాభాన్ని పొందగలుగుతారు. 11వ స్థానం ఏకాదశి స్థానం అనేది సంపూర్ణంగా శుభ ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఆ స్థానంలో కుజుడు వస్తున్నాడు. అందులోనూ అది కుజుడి స్వక్షేత్రం. మేషరాశి కుజుడి స్వక్షేత్రం. స్వక్షేత్రం అయ్యి లాభస్థానంలోకి వచ్చాడు కాబట్టి మిథున రాశి వాళ్ళకి డబుల్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. ఖచ్చితంగా జూన్ 20వ తేదీ వరకు బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మే 11వ తేదీ మధ్యాహ్నం 12:47 నవగ్రహాలలో కుజుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ప్రవేశించగానే కుజుడి మేష సంక్రమణం జరగగానే ఈ కుజుడి మేష సంక్రమణం అనేది ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. మళ్ళీ కుజుడి సంచారంలో మార్పు జూన్ 21వ తేదీ జరుగుతుంది. జూన్ 21వ తేదీ మేషరాశిలో ఉన్న కుజుడు వృషభ రాశిలోకి వస్తాడు. అంటే మే 11 నుంచి జూన్ 20 వరకు కుజుడు మేషరాశిలోనే ఉంటాడు. మే 11 నుంచి జూన్ 20 వరకు మేషరాశిలో ఉన్న కుజుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు కాబట్టి, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి, అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఈ సమయంలో వచ్చే మంగళవారాలు కుజుడికి సంబంధించిన కొన్ని సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు ఈ పరిహారాలు చేసుకోవాలి. వాటిల్లో ముఖ్యమైన పరిహారం ఏంటంటే, మంగళవారం పూట ఏ రాశి వాళ్ళైనా సరే కొన్ని ఎరుపు రంగు పుష్పాలు నీళ్ళల్లో వేసి ఉసిరిక పొడి కొద్దిగా నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. అలా స్నానం చేస్తే కుజుడి అనుగ్రహం కలుగుతుంది. స్నానం చేసేటప్పుడు కూడా ఓం అం అంగారకాయ నమః అనే కుజ మంత్రాన్ని 7 సార్లు చదువుకుంటూ ఎర్ర పుష్పాలు, ఉసిరిక పొడి కలిపి నీళ్లతో స్నానం చేయండి. అలాగే స్నానం చేసిన తర్వాత సకల దేవతా స్వరూపమైన గోమాత దగ్గరలో ఉంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. కందులు లేకపోతే కందిపప్పు అయినా సరే బాగా నానబెట్టినవి కొద్దిగా బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. ఆవు అందుబాటులో లేకపోతే కేజింబావు కందులు లేదా కందిపప్పు ఎర్ర వస్త్రంలో కట్టి దగ్గరలో ఉన్న దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వండి. అది కూడా ఎప్పుడు ఇవ్వాలి? మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కుజహోర ఉన్న సమయంలో ఇవ్వాలి. అలా ఇస్తే గనక కుజుడి వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, అనుకూల ఫలితాలు పెరుగుతాయి. కుజుడికి దక్షిణ దిక్కు ఇష్టం, 9 అంకి ఇష్టం, ఎరుపు రంగు ఇష్టం. కాబట్టి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు స్నానం చేశాక ఇంట్లో హాల్లో దక్షిణ దిక్కులో దీపం పెట్టాలి. ఆ దీపం ఎలా పెట్టాలి? ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. ఎందుకంటే దక్షిణం కుజుడికి ఇష్టం, 9 అంకె కుజుడికి ఇష్టం, ఎరుపు కుజుడికి ఇష్టం కాబట్టి ఒత్తులకు మొత్తం కుంకుమ రాస్తే ఎర్రగా అవుతాయి. అలాంటి 9 ఎర్ర ఒత్తులు తీసుకొని కలిపి ఒక ఒత్తిగా చేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద పెట్టి నువ్వుల నూనె పోసి ఆ 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసిన దాన్ని దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. అలాగే మంగళవారం ఉపవాసం ఉంటే కూడా మంచిది. ఈ సమయంలో వచ్చే మంగళవారాలు ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు తినండి. దానివల్ల కూడా కుజుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎద్దుకు బెల్లం తినిపిస్తే కూడా కుజుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎవరైనా దగ్గరలో వృషభాలు ఎద్దులు ఉన్న వాళ్ళు ఎద్దుకు బెల్లం కానీ బెల్లంతో చేసిన పదార్థాలు కానీ తినిపించండి. దానివల్ల కూడా ఈ కుజుడి ట్రాన్సిట్ అనేది ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. కుజుడికి 2 అధిష్టాన దైవాలు ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి. అందుకే మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళితే మంచిది, లేదా నరసింహస్వామి ఆలయానికి వెళితే మంచిది. సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకొని ఆలయంలో ఒక 6 ప్రదక్షిణలు చేస్తే కుజుడు తొందరగా అనుగ్రహిస్తాడు. కుజుడి ట్రాన్సిట్ ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. లేదా నరసింహస్వామి ఆలయం ఉంటే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి ఎర్ర పుష్పాలతో నరసింహస్వామికి అర్చన చేయించుకొని నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేసినా కూడా కుజుడు అనుగ్రహిస్తాడు. అలాగే మనకి బగళాముఖి అమ్మవారు అని ఉంటుంది. చాలా శక్తివంతమైన అమ్మవారు. శత్రుబాధలు పోగొడుతుంది, దృష్టి దోషాలు పోగొడుతుంది, బ్లాక్ మ్యాజిక్లు పోగొడుతుంది, భయంకరమైన ఎదుటి వాళ్ళ ఏడుపు పోగొడుతుంది, ప్రాపర్టీస్ పరంగా బెనిఫిట్స్ ఇస్తుంది. ఆ బగళాముఖి అమ్మవారు కూడా నవగ్రహాల్లో కుజుడికి అంతరిక్ష అధిదేవత.
అందుకే మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు బగళాముఖి స్తోత్రం వినండి. చదవగలిగితే చదవండి, చదవలేని వాళ్ళు ఈ సమయంలో వచ్చే మంగళవారాలు బగళాముఖి స్తోత్రం విన్నా కూడా కుజుడు బ్రహ్మాండంగా యాక్టివేట్ అవుతాడు. కుజుడి ట్రాన్సిట్ అనేది ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. అసలు ఎలాంటి పరిహారాలు చేసుకోలేని వాళ్ళు ఓం అం అంగారకాయ నమః ఈ సమయంలో వచ్చే మంగళవారాలు ఈ చిన్న మంత్రాన్ని ఎల్లప్పుడూ మనసులో స్మరించుకుంటూ ఉంటే కుజుడి ట్రాన్సిట్ వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. ఒకవేళ అధిష్టాన దైవాల మంత్రం చదవాలనుకుంటే సుబ్రహ్మణ్య మంత్రం ఓం స్కందాయ నమః లేదా నరసింహస్వామి మంత్రం ఓం నమో నారసింహాయ, వీటిలో ఏ చదివినా కూడా కుజుడి ట్రాన్సిట్ సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. కాబట్టి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు ఈ పరిహారాలు చేసుకోండి. కుజుడి ట్రాన్సిట్ వల్ల ద్వాదశ రాశుల వాళ్ళు పూర్తిగా అనుకూల ఫలితాలనే పొందండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు, ఆ ట్రాన్సిట్ చేంజ్ వల్ల వచ్చే ఫలితాలు, పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.